వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అరవిందో ఫార్మా ఫౌండేషన్ వారు హెచ్డిఎఫ్సి బ్యాంకు వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అరవిందో ఫార్మా ఫౌండేషన్ వారు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎపిటోరియా ఫార్మాలో ఎన్టీఆర్ ట్రస్ట్, రోటరీ క్లబ్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంకు వారి ఆధ్వర్యం నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ డాక్టర్ కె సోమశేఖర్ మరియు రోటరీ క్లబ్ త్రిశాంక్ మాట్లాడుతూ రక్తదానం చేసి ఇంకొకరికి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో రక్తపు నిల్వలు చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, ఆ కొరతను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ మాట్లాడుతూ కొంతమందికి రక్తదానం పట్ల కొన్ని రకాలైన అపోహలు ఉన్నాయని, ఇలాంటి రక్తదాన శిబిరాల వల్ల అపోహలు తొలగిపోతాయని అన్నారు. ఎపిటోరియా ఫార్మా హెచ్ఆర్ హెడ్ కమలాకర్ రెడ్డి మరియు నారాయణరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆరోగ్యవంతుడు రక్తదానం చేయటం వల్ల రక్తం శుద్ధి అయ్యి బాగా జరుగుతుందని, దానివల్ల ఆ వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని, అందువల్ల ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చని సూచించారు. రక్తదానం వల్ల ఆరోగ్యం పాడవుతుందని అపోహలు ప్రజల్లో ఉన్నాయని, కానీ నిజానికి రక్తదానం చేయటం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారని వారు వివరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు మరియు కార్మికులు పాల్గొని సుమారు 178 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. కార్యక్రమంలో ఎపిటోరియా ఫార్మా మెడికల్ ఆఫీసర్ బురహన్ సయ్యద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టిలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మెళియాపుట్టి మండలానికి చెందిన తమ్మిరెడ్డి రవే అనే వ్యక్తి మెళియాపుట్టి, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన 5 వ్యక్తులతో కలిసి దొంగ నోట్లను ముద్రించారని టెక్కల డీఎస్పీ మూర్తి తెలిపారు. 6 అరెస్టు చేసి వారి వద్ద నుండి 57,25,000 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 12వ తేదీని మెళియాపుట్టి ఎస్ఐ రమేష్ గారికి వాళ్ళ ఇన్ఫార్మెంట్స్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు పట్టుపురం జంక్షన్ దగ్గర ఇట్లా దొంగ నోట్లు పంపిణీ చేస్తున్నారనే సమాచారం మేరకు ఆయన అక్కడికి వెళ్లి అక్కడ అనుమానంగా ఉన్న తమ్మిరెడ్డి రవి, ఈ సంతలక్ష్మీపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి ఒక 50,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్లు దొంగకరించి ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరో 5 మందిని కుసిరెడ్డి దూర్వాసులు, పలాస మండలమైన పదంచరి విలేజ్, అలాగే తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసరి కుమారస్వామి, దాసరి రవికుమార్ అనే ఈ మిరేపల్లి వాళ్ళు, అలాగే దుమ్ము ధర్మారావు అని చెప్పేసి వాళ్ళ కూతురు సంబంధించిన ఆయన, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి, అలాగే వీళ్ళకి గత చరిత్ర కూడా ఉంది. ఏమంటే గతంలో బ్లాక్ కరెన్సీ అని చెప్పేసి దొంగ నోట్లు చూపించడం, అది మీకు ఇట్లా కెమికల్లో పెడితే వస్తుందని చెప్పేసి చేయటం, అట్లాగే మహత్తు గల నాణ్యాలు, దానికి ఏదో ఇది ఉంటుంది, డబ్బు ఉంటే మీకు ఏదో వస్తుందా, కాయిన్స్ ఉంటుంది, అట్లాంటి వాటిలో కూడా వీళ్ళు అక్కడక్కడ రాజమండ్రి, కాకినాడ అటుపక్క చేసినట్లు వీళ్ళు చెబుతున్నారు. అది వెరిఫై చేసి ఫర్దర్ చేస్తాం. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో వీళ్ళని చాకచక్యంగా పట్టుకొని ఈ కేసుని డిటెక్ట్ చేసిన ఇన్స్పెక్టర్ రామారావు అండ్ ఎస్ఐ రమేష్ అండ్ వాళ్ళ సిబ్బంది అంతా కూడా అందరినీ కూడా అభినందిస్తున్నాను. విశాఖ డైరీ తగ్గించిన ఆవు పాలు సేకరణ ధర వెంటనే పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. విశాఖ డైరీ పరిధిలో రైతుల నుంచి పాల సేకరణ ధర ఎప్పుడూ లేని విధంగా లీటర్కు 3 రూపాయలు తగ్గించారు. అలా అని వినియోగదారులకు ధరలు తగ్గించారా అంటే అది లేదు. విశాఖ డైరీ తగ్గించిన ఆవు పాలు సేకరణ ధర వెంటనే పెంచాలని, పాలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, రైతు సంఘం నేత వెలమల రమణ డిమాండ్ చేశారు.
ముక్తపురం ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం ఆధ్వర్యంలో పాల రైతుల నిరసన తెలిపారు. రైతుల నుంచి సేకరిస్తున్న పాలకు ధర తగ్గించడం అన్యాయం. విశాఖ డైరీ తగ్గించిన పాల ధర వెంటనే పెంచాలి. రైతుల నుంచి సేకరిస్తున్న పాలకు ధర తగ్గించడం అన్యాయం. రైతుల నుంచి సేకరిస్తున్న పాలకు 3 రూపాయల వరకు ధర తగ్గించడం అన్యాయం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తగ్గించిన ఆవు పాలు ధర పెంచాలని కోరుతూ డిసెంబర్ 16న శ్రీకాకుళంలో ఇందిరానగర్ కాలనీ నందుగల జిల్లా సిఐటియు కార్యాలయంలో జరిగే పాల రైతుల సదస్సును జయప్రదం చేయాల్సిందిగా కోరారు. విశాఖ డైరీ పరిధిలో రైతుల నుంచి పాల సేకరణ ధర లీటర్కు 3 రూపాయలు తగ్గించారు. ఇప్పటికే పాల ధర గిట్టుబాటు కావడం లేదు. గడ్డి, దాణా, పశువైద్యం, కృత్రిమ గర్భధారణ అన్నింటికీ ధరలు పెరిగాయి. ఖర్చుల పెరుగుదల నిష్పత్తిలో పాల సేకరణ ధర పెంచాలని పాల రైతులు అడుగుతున్నా విశాఖ డైరీ యాజమాన్యం పట్టించుకోవట్లేదు. డైరీకి వచ్చిన లాభాలను డైరీ యాజమాన్యం ప్రతి సంవత్సరం వందలాది కోట్ల రూపాయలు వివిధ రూపాలలో అవినీతి అక్రమాలు చేసి కాజేస్తున్నారని, నష్టాలు డైరీకి చూపిస్తున్నారని విమర్శించారు. విశాఖ డైరీ అభివృద్ధి చెంది లాభాలతో అనేక అనుబంధ రంగాలు స్థాపించడానికి కీలకమైన పాల రైతులకు గిట్టుబాటు ధర, వచ్చిన లాభాల్లో వాటా రైతులకు ఇవ్వట్లేదు. పాల కేంద్రాల్లో సిబ్బందికి కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు. సంఘాల ఆర్థిక పరిపుష్టికి న్యాయంగా ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా యాజమాన్యం దోచుకుంటుందని సిఐటియు జిల్లా నాయకులు అన్నారు. విశాఖ డైరీకి 7 జిల్లాల నుంచి సుమారు 3.85 లక్షల మంది రైతులు రోజు 9 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. ఇంతగా ధర తగ్గించిన సందర్భం ఇంతకు మునిపెన్నడూ లేదు. పాల రైతుల స్వేదం, కష్టంతో అభివృద్ధి చెందిన విశాఖ డైరీకి వేల కోట్ల ఆస్తులు సమకూరాయి. మార్కెట్లో మంచి బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అయినప్పటికీ ఈ అభివృద్ధిలో వచ్చిన ఫలాలేవి రైతుకు దక్కకుండా దారి మడుతుండడం విషాదమని వారన్నారు. కార్యక్రమంలో అప్పలనాయుడు, కలిసిట్టి సన్యాస్ అప్పలనాయుడు, సిహెచ్ పాపయ్య తదితరులు పాల్గొన్నారు. ఉంగరాడమెట్ట వండారపేట రోడ్డులో గల పురమి పావని ఇంట్లో 7 తులాల బంగారం చోరీకి గురైంది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం ఉంగరాడమెట్ట వండారపేట రోడ్డులో గల పురిమి పావని ఇంట్లో చోరీ జరిగినట్లు స్థానిక ఎస్ఐ నీలావత్ తెలిపారు. వివరాల్లోకి వెళితే వండాలపేట రోడ్డులో గల కురిమి పావని ఇంట్లో బుధవారం చోరీ జరిగిందని, ఈ చోరీలో 7 తులాల బంగారం చోరీకి గురైనట్లుగా ఆమె తెలిపారు. చోరీకి గురైన విషయం గురువారం తెలుసుకుని కురిమి పావని 7 తులాల బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే విషయం తెలుసుకుని క్లూస్ టీం ఆధారంగా పావని కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఆ చోరీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు స్థానిక ఎస్ఐ నీలావత్ తెలిపారు. రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, కౌలు రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమ్మెను చేశారు. పాలకొండ సబ్ కలెక్టర్ కి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రాన్ని అందించారు. మిల్లర్లు సిండికేట్లుగా మారి క్వింటాకు 5 కేజీల ధాన్యాన్ని రైతుల నుండి అదనంగా తీసుకుంటున్న విషయం సబ్ కలెక్టర్ దృష్టిలో పెట్టగా దీనిపై ఆయన స్పందిస్తూ ఇప్పటి వరకు ఇలాంటి సమస్యపై మాకు ఎటువంటి ఫిర్యాదు రైతు నుండి రాలేదని, ఏదైనా మిల్లరు రైతును ఆ విధంగా డిమాండ్ చేస్తే ఖచ్చితంగా రైతు ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిల్లర్ కి రైతుకి ఎటువంటి సంబంధం లేదని, కేవలం కొనుగోలు కేంద్రం వరకే రైతు వచ్చి తమ ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రానికి అప్పచెప్తే ప్రభుత్వం మద్దతు ధర 24 గంటల్లోనే రైతు అకౌంట్లో సొమ్ము వేస్తున్నట్లుగా వివరించారు. ఈ విషయంపై కఠినంగానే వ్యవహరిస్తామని, ఎక్కడైనా ఇలాంటి అవకతవకలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని, మిల్లర్స్ తో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ రైతు గట్టిగా నిలబడితేనే ప్రభుత్వం మద్దతు ధర పొందగలుగుతారని స్పష్టం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి బుడితప్పలనాయుడు మాట్లాడుతూ కౌలు రైతులు ఆన్లైన్లో నమోదైనప్పటికీ గుర్తింపు కార్డులు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తదుపరి చర్యలు తీసుకుని కౌలు రైతులకి ఇటువంటి సమస్యలు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పై అంశాలను మిల్లర్స్ తో మాట్లాడి సమస్య లేకుండా చూస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా అధ్యక్షుడు గురుబిల్లి అప్పలనాయుడు, ప్రధాన కార్యదర్శి బుడితప్పలనాయుడు, కివిడి రామ్మూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు మండలం వనప కేజీబీవీ స్కూల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే మావిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం వనప కేజీబీవీ స్కూల్లో శుక్రవారం శాసనసభ్యులు మావిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రెగ్యులర్, ఒప్పంద ఉద్యోగులు సమయపాలన పాటించాలని తెలిపారు. అలాగే విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేసి అక్కడ వసతి, భోజనం, ఇతర సమస్యల గురించి విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం.
చూస్తూనే ఉండండి SS న్యూస్.